హాయ్ ఫ్రెండ్స్, శ్రీరాముడికి అగస్త్యుడు ఇచ్చిన బ్రహ్మాస్త్రము అభిమంత్రించి ధనస్సు మీద సంధించాడు. విల్లు త్రాటిని ఆకారణాంతం లాగి ఆ బ్రహ్మాస్త్రమును రావణునికి గురి చూసి ప్రయోగించాడు. రాముని చేత ప్రయోగింపబడిన బ్రహ్మాస్త్రము సూటిగా వెళ్ళి రావణుని వక్షస్థలములో గుచ్చుకుంది. రావణుని గుండెలు బద్దలయ్యాయి. ఆ బ్రహ్మాస్త్రము రావణుని ప్రాణములను తీసుకుని భూమిలోకి ప్రవేశించింది. బ్రహ్మాస్త్రము చేత రావణుడు సంహరింపబడ్డాడు. సకల భోగములు అనుభవించిన రాక్షస చక్రవర్తి, లంకాధినేత, ముల్లోకములను గడగడలాడించిన వీరుడు రావణుడు నేల మీద దిక్కు లేకుండా పడి ఉండటం చూసిన రావణుని తమ్ముడు విభీషణుడు ఎంతో వ్యధ చెందాడు. తరువాత రాముడు పక్కనే ఉన్న హనుమంతుని చూచి ఇలా అన్నాడు: హనుమా, నీవు లంకాధిపతి అయిన విభీషణుని అనుమతి తీసుకుని లంకలోకి ప్రవేశించి సీతను చూచి సీతకు నా గురించి, నా క్షేమము గురించి తెలియజేయి. ఇక్కడ నేను, లక్ష్మణుడు, సుగ్రీవుడు క్షేమంగా ఉన్నట్టు సీతకు తెలియజేయి. నా మాటలు విన్న తర్వాత సీత ఏమి చెబుతుందో విని తిరిగి వచ్చి ఆ మాటలు నాకు చెప్పు అని అన్నాడు. రాముని చేత ఆజ్ఞాపించబడిన హనుమంతుడు రాక్షసులు తన వెంట రాగా సీత ఉన్న అశోకవనమునకు బయలుదేరాడు. హనుమంతుడు అశోకవనమునకు ప్రవేశించే ముందు విభీషణుని అనుమతి తీసుకున్నాడు. అశోకవనములోకి ప్రవేశించిన హనుమంతుడు శింసూప వృక్షము కింద కూర్చొని ఉన్న సీతను చూచాడు. ఆమె వద్దకు పోయి ఆమెకు నమస్కరించి నిలబడ్డాడు. అప్పుడు హనుమంతుడు రాముని సందేశమును సీతకు వినిపించసాగాడు. అమ్మ సీతమ్మ తల్లి, రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, విభీషణుడు క్షేమంగా ఉన్నారు. వానర సేనలు కూడా క్షేమంగా ఉన్నారు. రాముడు తన శత్రువు అయిన రావణుని సంహరించి విజయుడైనాడు. నీకు తన క్షేమములో తెలుపమని నన్ను పంపాడు. రాముని క్షేమము గురించి నీకు తెలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా దుఃఖమును వదిలిపెట్టి సంతోషంగా ఉండు. హనుమంతుని మాటలు సీతకు పరమ సంతోషాన్ని కలుగజేశాయి. ఆ ఆనందంలో ఆమెకు నోటి మాటలు రాలేదు. అప్పుడు సీతమ్మ ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ ఇలా అంది: హనుమా, నీవు చెప్పిన మాటలకు నా ఆనందం హద్దులు దాటింది. ఆనందంతో నోట మాట రాలేదు. ఒక్క క్షణం పాటు నన్ను నేను మరిచిపోయాను. ఇంత మంచి వార్త తెచ్చిన నీకు బహుమతిగా ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు. నీవు చెప్పిన పరమానందకరమైన విషయమునకు ఈ భూమి మీద దొరికే ఏ వస్తువు ఇచ్చినా అది తక్కువే అవుతుంది అని పలికింది సీత. హనుమ, నేను వెంటనే నా భర్త రాముణ్ణి చూడవలనని ఉవ్విళ్ళూరుతున్నాను. ఇదే నా సందేశము అని పలికింది సీత. ఆ మాటలు విన్న హనుమంతుడు సీతతో ఇలా అన్నాడు: అమ్మా, ఇంకా ఆలస్యం ఎందుకు? ఇప్పుడే నీవు రాముడిని చూడగలవు. ఇప్పుడే వెళ్ళి నీ సందేశమును రామునికి వినిపిస్తాను అని హనుమంతుడు వాయు వేగంతో రాముని వద్దకు వెళ్ళాడు. రాముని వద్దకు వచ్చిన హనుమంతుడు రామునికి నమస్కరించి రామునితో ఇలా అన్నాడు: ఓ రామా, ఎవరి కోసం నీవు ఇన్నాళ్ళు పరితపిస్తున్నావో, ఎవరి కోసం సేతువును నిర్మించావో, ఎవరి కోసం రావణ వధ చేశావో ఆ సీత నిన్ను తక్షణమే చూడవలనని కోరికగా ఉంది. నీ విజయ వార్త విన్న సీత సంతోషంతో ఉప్పొంగిపోయింది. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తూ ఉంది. ఆమె చెప్పమన్న మాట ఏమంటే, కష్టసాధ్యమైన కార్యమును సాధించిన రాముణ్ణి, లక్ష్మణ్ణి నేను వెంటనే చూడవలనని కోరుకుంటున్నాను అని ఏకవాక్యంతో నాతో చెప్పింది అని హనుమంతుడు రామునితో సీత సందేశమును వినిపించాడు. సీత మాటలు విన్న రామునికి కన్నీళ్ళు పర్యంతం అయింది. పక్కనే ఉన్న విభీషణుని చూచి, లంకాధిపతి విభీషణ, నీవు వెంటనే సర్వలంకార భూషితురాలైన సీతను నా వద్దకు తీసుకుని వచ్చుటకు తగిన ఏర్పాట్లు చేయి అని ఆదేశించాడు. విభీషణుడు సీతమ్మ తల్లిని తీసుకురావడం, సీతమ్మ తల్లి అగ్ని ప్రవేశం చేయడం, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫ్యాక్స్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.
నేను పెట్టే ప్రతి వీడియోని నోటిఫికేషన్గా పొందండి. థ్యాంక్ యూ.